వైసీపీ శ్రేణులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయన్నారు కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. అరాచకాలను నమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే ఈ దాడులకు పాల్పడ్డారన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ చేసిన హింసను కట్టడి చేయడంలో స్థానిక పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంతకు ముందు రోజే ప్రతి గ్రామంలో కూడా రాళ్లు దింపుకున్నారు. అంటే గెలవమని ముందే అర్థమైపోయింది నాయకులకి. మధ్యాహ్నం నుంచి ఎలా అయినా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రాళ్లు తెప్పించుకొని చోటల్లో కూడా రాళ్లు వేసి విపరీతంగా గంజాయి మందు మరి అరాచకాలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొని మరి పోలింగ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేశారో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకి మరి అదే నమ్మకంతో నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయినా కూడా పోలింగ్ సక్రమంగా జరగనీయకుండా అడ్డుపడ్డటువంటి అరాచక శక్తుల్ని అడ్డుకొని పోలింగ్ చేశారు. నేను చెప్పింది అదే కదా, అరాచక శక్తులను అడ్డుకొని పోలింగ్ చేశారు. తట్టుకొని పోలింగ్ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎక్కడ కూడా, ఎందుకంటే మేము ఇక్కడన్నా గొడవలు అయితే పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుందేమో అని చెప్పి సాధ్యమైనంత వరకు సర్దుకొని పోలింగ్ జరుపుకున్నాం. గొడవలు జరిగితే మాకే నష్టం, గొడవలు జరిపి మాకు నష్టం చేయాలనేటువంటిది వాళ్ళ ప్లాను. గొడవలు జరగనీయకుండా పోలింగ్ చేయించుకోవాలనేటువంటిది మా ఉద్దేశం. ఆ గొడవలు సృష్టించారు. చాలా వరకు బరాయించి బేరు చేసి తట్టుకోలేక చాలా గట్టిగా నిలబడి పోలింగ్ చేశారు. నిన్న రాడ్లు సీను జనసేన నాయకుడికి మరి తలకాయ పగిలి దగ్గరగా 17 కుట్లు పడినాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముద్దాయిల్ని ఖచ్చితంగా శిక్షించాలి, శిక్షించేటట్టు ఖచ్చితంగా చూస్తాం. అటువంటి అరాచక శక్తుల్ని మరి శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది. అటువంటి మరి బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు.